ఆనందమ్మకు తన పెద్ద కొడుకు నితిన్ అంటే చాలా ఇష్టం. కాలేజీ చదువు పూర్తి చేసి పట్నంలో ఉద్యోగం చేస్తున్న నితిన్ చాలా రోజుల తరువాత ఇంటికొస్తున్నాడని తెలిసి తెగ సంబరపడుతుంది ఆనందమ్మ. ఇంతలో తలుపు చప్పుడు విని పరుగు పరుగున గుమ్మం దగ్గరికి వెళ్ళింది. తీరా అక్కడికెళ్ళి చూస్తే పెళ్లిదండలతో నితిన్ కనిపించాడు. కొడుకుని చూసి అవాక్కయింది. రే నాన్న నితిన్, ఏంట్రా ఇలా చేశావు? నాకు చెప్పకుండా పెళ్లి చేసుకునొస్తావా? పెళ్లి చేసుకునే ముందు కూడా ఒక్కసారైనా ఈ అమ్మతో చెప్పాలనిపించలేదా నీకు? ఎందుకురా ఇలా చేశావు? ఈ ఊళ్ళో మనకి ఎంత పేరుందో తెలుసు కదా. మనింటి పరువు మొత్తం గంగలో కలిపేశావు కదరా. అది కాదమ్మా, నేను చెప్పేది జాగ్రత్తగా విను. అసలేమైందంటే... ఇంకేం చెప్పకు. చేసిందంతా చేసి ఇప్పుడేం చెప్పాలనుకుంటున్నావు? ఈ ఊరంతా పిలిచి నీ పెళ్లి ఘనంగా చెయ్యాలనుకున్నాను కదరా. ఆనందమ్మ ఇంట్లో పెళ్ళంటే 6 కాలాల పాటు మాట్లాడుకునేలా ఉండాలి. కానీ నువ్వు నాకు అవకాశం లేకుండా చేశావు. ఆనందమ్మ బాధతో అలా మాట్లాడుతూ ఉంటే ఇక నితిన్ ఏం ఆలోచించకుండా ఆమె కాళ్లపై పడ్డాడు. క్షమించమని అడిగాడు. తప్పైందమ్మా, క్షమించు. నువ్వు నా ఇష్టాన్నెప్పుడూ కాదనలేదు. ఇప్పుడు కూడా ఒప్పుకుంటావని అనుకుంటున్నాను. కానీ నీ మనసుని బాధ పెట్టాను. క్షమించమ్మా. ఈ అమ్మాయి పేరు వనజ. నాతో పాటే పనిచేస్తుంది. చాలా కాలంగా ప్రేమించుకుంటున్నాం. ఈ విషయం నీతో మెల్లగా చెబుదాంలే అని అనుకున్నాను. కానీ ఇంతలోనే వాళ్ల బావ పట్టుబట్టి బలవంతంగా పెళ్లి చేసుకోవాలని చూశాడు. వాళ్ళ అమ్మా నాన్నలు కూడా వాడికే సపోర్ట్ చేశారు. ఆ సమయంలో ఇంకేం ఆలోచించలేదమ్మా. వనజని వదులుకోలేను. ఎలాగైనా సరే పెళ్లి చేసుకోవాలని నిర్ణయం చేసుకున్నా. వనజని పెళ్లి చేసుకుని ఇదిగో ఇలా నీ ముందుకు తీసుకొచ్చాను. నితిన్ మాటలు విని ఆనందమ్మ కాసేపు ఆలోచించింది. తన కొడుకు బాధపడటం ఇష్టం లేక మనసు మార్చుకుంది. పెళ్లి చేసుకునే ముందు నాకొక్క మాట చెప్పుంటే నేనంతా చూసుకునేదాన్ని కదా. సరే, ముందు మీరింట్లోకి రండి. అలా ఆనందమ్మ నితిన్ని క్షమించి వాళ్ల పెళ్లికి అంగీకరిస్తుంది. దాంతో సంతోషంలో ఆనందమ్మ ఆశీర్వాదం తీసుకుంటారు నూతన దంపతులు. మమ్మల్ని ఆశీర్వదించండి అత్తయ్యా. చల్లగా ఉండమ్మా, చల్లగా ఉండు. కొన్నాళ్ల పాటు బయటికి వెళ్ళకండి. అందరూ మీ గురించి తప్పుగా మాట్లాడుకుంటారు. మన ఇంటి గౌరవం మంటగలిసిపోకముందే నేను ఏదో ఒకటి ఆలోచిస్తానులే. మీరేం కంగారు పడకండి అని నితిన్ వనజని అక్కడి నుండి పంపించేస్తుంది. అప్పుడే అక్కడికి ఆ ఊరి పెద్ద మనుషులలో ఒకరైన సుత్తివేలొస్తాడు. సుత్తివేలుని చూసి ఆనందమ్మ కంగారు పడింది. పెద్ద కొడుకు పెళ్లి విషయం తెలిసి ఏం మాట్లాడతాడోనని భయపడుతూ ఉంటుంది. ఏంటి సుత్తివేలు, ఇలా వచ్చావేంటి? మంచినీళ్ళేమైనా కావాలా? ఏంటమ్మా నువ్వు? బయట జోరుగా వర్షం కురుస్తుంటే మంచినీళ్ళంటావు. కాస్త వేడిగా టీ ఉంటే ఇవ్వచ్చు కదా. అదంతా సరేగాని, ఇందాక నీ కొడుకు ఎవరినో పెళ్లి చేసుకొనొచ్చాడని విన్నాను. ఇంతకీ ఎవరా పిల్ల? మన కులమేనా? లేచిపోయి పెళ్లి చేసుకొచ్చారా, లేక ఇంకేదైనా ఉందా? ఇదిగో సుత్తివేలు, సుత్తితో నీ వేళ్లు పచ్చడయ్యే వరకు కొడుతూనే ఉంటాను. ఏంటయ్యా మాటలు? కోర్టులో ప్రశ్నలు వేసినట్టు వేస్తూనే ఉన్నావు. నీ నోటికి ఏ రోగం రాలేదు. వచ్చుంటే బాగుండు కదయ్యా. అయ్యో అయ్యో, ఎన్నేసి మాటలంటున్నావమ్మా. నీ పేరులో ఉన్న ఆనందం నీ మొహంలో కనిపించట్లేదు. అందుకే అలా అడిగానంతే. దానికే నా నోటికి రోగం వచ్చుంటే బాగుండంటావా? ఈ విషయం నేను మాత్రమే కాదు, ఊరంతా నీ కొడుకు పెళ్లి గురించే మాట్లాడుకుంటుంది. వెళ్ళి వాళ్ళ దవడలు పగలగొట్టుపో. అబ్బబ్బా, ఇప్పుడేం చెయ్యాలయ్యా? మైకులో ఊరంతా వినిపించేలా చెప్పాలా, లేక దండోరా వేయించాలా? చూడమ్మా, మేకు దింపడానికి సుత్తి ఎంత అవసరమో సుత్తితో కొట్టడానికి మీకు కూడా అంతే అవసరం. నా మాట విని ఒక పని చెయ్యి. నీ చిన్న కొడుక్కి అందరి సమక్షంలో పెళ్లి చేసి పడే. అప్పుడు ముల్లుని ముల్లుతోనే తీసినట్టుగా నీ మచ్చను మరో మచ్చతో పూడ్చేయొచ్చు. నీ మాటలు వింటే తలపోటు తప్ప ఇంకేం రాదయ్యా. కానీ ఇన్నాళ్లకు ఒక మంచి విషయం చెప్పావు. నువ్వు చెప్పినట్టే చేస్తాను. నా చిన్న కొడుకు నానికి పెళ్లి చేస్తా. అలా ఆనందమ్మ ఒక నిర్ణయానికొచ్చింది. వారం తిరిగేసరికి తన చిన్న కొడుకు నానికి పక్కూరి పార్వతినిచ్చి పెళ్లి చేసింది. పెళ్లికి ఊరంతా వస్తారు. ఆ సమయంలోనే పెద్ద కొడుకు విషయం తెలిసినా ఎవరూ అంతగా పట్టించుకోరు. చూసావా ఆనందమ్మా, ఇప్పుడు నీ మనసు కుదుట పడిందా? ఈ సుత్తివేలు ఐడియా చెప్తే ఇంక తిరుగుండదు. చూడు సుత్తివేలు, ఇలా వెళ్తే భోజనాలు పెడుతుంటారు. అక్కడికెళ్ళి కడుపు నిండా భోంచేసి ఇంటికి వెళ్ళి దుప్పటి కప్పుకొని పడుకో. ఇలా బిల్డప్ మాటలు చెప్పకు. వెళ్ళు, నీ పని చూసుకో.
ఇదే వద్దనిది ఆనందమ్మ. ప్రతి కుక్కకు ఓ రోజొస్తుంది. అయితే ఆ కుక్కల్ని నీ ఇంటికే రమ్మని చెప్పుపో. ఇలా మా ఇంటి వైపు రావద్దని చెప్పు. ఆనందమ్మ అలా అంటుంటే సుత్తివేలు ఎగాదిగా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇక అప్పుడే నవదంపతులు నాని పార్వతిలు వచ్చి ఆనందమ్మ ఆశీర్వాదం తీసుకున్నారు. చూడముచ్చటగా ఉన్నారు. నా దిష్టే తగిలేటట్టుంది. చూడమ్మా పార్వతి, నువ్వు ఈ ఆనందమ్మకు నచ్చిన మెచ్చిన కోడలివి. ఈ చుట్టుపక్కల ఊర్లన్నీ వెతికి మరీ చక్కటి పిల్లని, తెలివైన దానివని నిన్ను నా కోడల్ని చేసుకున్నా. ఈ ఇంటికి, నా కుటుంబానికి పేరు తెచ్చేలా ఉండాలి నువ్వు. అలాగే అత్తయ్యా. అలా ఆనందమ్మ తన కొత్త కోడలు పార్వతితో చాలా ప్రేమగా మాట్లాడుతుంది. పెద్ద కోడలు వనజతో మాత్రం అంతగా మాట్లాడదు. ఆ విషయం తెలిసిన పార్వతి పెద్ద కోడలి ముందు పెత్తనం చెలాయిస్తుంది. ఒకరోజు గుడికి వెళ్తున్న వనజని ఆపి, నువ్వేంటిలా చేస్తున్నావు? గుడికి వెళ్తున్నావు కదా, ఇలా ఇంటి పరువు తీసేలా వెళ్ళాలా? నాకేం తక్కువైంది? ఇంటి పరువు నేనేం తీస్తున్నాను? ఇలా నాసిరకం చీరలు కట్టుకుని గుడికెళ్తే ఊరి వాళ్ళంతా ఏమనుకుంటారు? పద్ధతి గల కుటుంబంలో ఉంటూ ఇలా ఉంటారా ఎవరైనా? నీ మాటలేం బాగోలేవు. కాస్త మర్యాదిచ్చి మాట్లాడితే బావుంటుంది. అబ్బో మర్యాద! నువ్వు సిటీలో పుట్టి పెరిగావు కాబట్టి ఈ ఊరి వాళ్ళ గురించి నీకేం తెలీదు. వెళ్ళి మంచి బట్టలు వేసుకుని గుడికి పో, లేకుంటే వెళ్లకుండా మానుకో. ఎవరేమనుకున్నా సరే నేను వెళ్ళి తీరుతాను అంటూ వనజ కోపంగా అక్కడి నుండి వెళ్తుంది. గుడికి వెళ్లి మధ్యాహ్నానికి తిరిగొస్తుంది. వనజ ఇంటికొచ్చేసరికి ఆనందమ్మ పార్వతి కోపంగా కనిపిస్తారు. ఇంట్లోకి వెళ్తున్న వనజని ఆపి, చూడమ్మా, నాకిష్టం లేకుండా మీ పెళ్లి జరిగింది. నా కొడుకు మొహం చూసి వదిలేశాను. ఊళ్ళో పరువు పోతుందని అనుకునే సమయంలో చిన్న కొడుక్కి పెళ్లి చేసి నా పరువు కాపాడుకున్నాను. ఇవన్నీ సరే, కానీ ఇప్పుడు నీ పద్ధతి నాకు అస్సలు నచ్చటం లేదు. ఇలా సాదాసీదా బట్టలు వేసుకుని ఊళ్ళో తిరిగితే ఎలా? అప్పటికీ నీకు పార్వతి చెప్పింది కదా, అయినా వినిపించుకోవట్లేదు. అది కాదత్తయ్యా. చూడండత్తయ్యా, మీకే ఎదురు తిరిగి మాట్లాడుతుంది. అయ్యో, నా ఉద్దేశం అది కాదు. మరి ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నావు? ఆవిడ చెప్పింది వినాలి కదా, వినకుండా అరుస్తున్నావేంటి? అమ్మా పార్వతి, ఊరుకో, కాస్తాగు. లేకపోతే చూడండత్తయ్యా ఏమంటుందో. నన్నేమన్నా భరిస్తాను కాని మిమ్మల్నేమైనా అంటే ఊరుకోను. సరే, కంగారు పడకు. ఇక మీరెళ్ళి మీ పనులు చేసుకోండి. అవతల భోజనానికి టైం అవుతుంది కదా, వెళ్ళి ఆ పని చూడండి. అలా ఆనందమ్మ అనడంతో వనజ ఇంకేం ఆలోచించకుండా వంటగదిలోకి వెళ్ళింది. వనజ వెనకే పార్వతి కూడా వెళ్ళి, నేను గమనిస్తూనే ఉన్నాను, నువ్వు కూరల్లో అంతుప్పు వేస్తున్నావేంటి? అందరికీ బీపీ వచ్చి చావాలనా? అవేం మాటలు? నేనలా ఎందుకు చేస్తాను? అయితే కూరల్లో ఉప్పు తగ్గించు, కారం ఎక్కువగా వెయ్యకు. ఈరోజైనా బాగా చెయ్యి, లేకపోతే అత్తయ్య నన్నంటారు. అసలే నువ్వు పట్నం నుండొచ్చావు కదా, ఈ పద్ధతులేమీ నీకు తెలియవు. అన్నీ నేనే చెప్పాలి. ఏంటో నా కర్మ. చెప్పి విసుగు పుడుతుంది. అలా పార్వతి పెద్ద కోడలు వనజని కోపంగా చూస్తూ వెళ్తుంది. కొన్ని రోజులు అలా సాగుతుంది. ఆ ఇంట్లో వనజపై పార్వతి పెత్తనం ఆగదు. పార్వతి ఏం చేసినా వనజ మాత్రం మాట మాట్లాడకుండా మౌనంగానే తన పని తను చేసుకుంటూ పోతుంది. ఆనందమ్మ కూడా పార్వతికే సపోర్ట్ చేయటం వల్ల వనజ మాటలు పడుతూ కాలం గడుపుతుంది. అలా ఒకరోజు ఆ ఇంటికి సుత్తివేలొస్తాడు. ఆహా ఆహా ఆనందమ్మ, ఇద్దరు కోడళ్లతో నీ ఇల్లు వెలిగిపోతుందనుకో. ఇద్దరు కోడళ్ళ ముద్దుల అత్తమ్మ. పొగిడింది చాలు. వచ్చిన పనేంటో చెప్పు సుత్తివేలు. సుత్తి లేకుండా చెప్పు, సూటిగా చెప్పు. ఓయబ్బో, ప్రాసలు తెగ సంబరపడుతూ ఆనందంగా ఉన్నట్టున్నావే ఆనందమ్మ. ఇలా సుత్తి కొడతావని మీ అమ్మా నాన్నలు నీకు సుత్తివేలని పేరు పెట్టుంటారు. ఏంటి విషయం? అదేనమ్మా, నా కూతురికి పెళ్లి నిర్ణయించాం. వచ్చే వారమే పెళ్లి. మీరు మీ కోడళ్లతో తప్పకుండా రావాలి. అసలే ఈ చుట్టుపక్కల మీరంటే అందరికీ గౌరవం. అందరిలో మీ స్థాయి వేరు. పైగా ఈ మధ్య మీ కొడుకులకు పెళ్ళయింది. మీలాంటి గొప్పవారు మా ఇంటి ఫంక్షన్కి వస్తే చాలా బాగుంటుంది. మా గౌరవం కూడా పెరుగుతుంది. ఎన్నాళ్లకు ఒక మంచి విషయం చెప్పావు. నీ ఇంట్లో శుభకార్యం జరుగుతుంది. రాకుండా ఉంటానా? నా ఇద్దరు కోడళ్లతో కలిసొస్తాను. తప్పకుండా వస్తాను. సంతోషం. ఇక ఉంటాను మరి. సుత్తివేలు వెళ్లిన తరువాత ఆనందమ్మ తన ఇద్దరు కోడళ్ళని పిలుస్తుంది. వనజ పార్వతిలు తను ఏం చెప్తుందోనని ఆసక్తిగా చూస్తున్నారు. చూడండమ్మా, వనజ, పార్వతి, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. సుత్తివేలు ఇంట్లో ఫంక్షన్కి వెళ్ళాలి మనం.
మన గౌరవానికి ఏ లోటు రాకూడదు. అందరి చూపు మీపైనే ఉండాలి. ఆనందమ్మ కోడళ్ళని అందరూ మిమ్మల్ని చూసి మెచ్చుకోవాలి. అలాగే అత్తయ్య, మీ పరువుకు ఏ ఇబ్బంది రానివ్వను. కాకపోతే వనజ గురించి ఆలోచిస్తున్నాను. తను సిటీ అమ్మాయి కదా, సరిగ్గా నడుచుకోదు. అదేం లేదత్తయ్యా, మీకిబ్బంది రానివ్వను. ఇక కోడళ్ళిద్దరి వంక చూసి ఆనందమ్మ అక్కడి నుండి బయలుదేరింది. వారం రోజులు గడిచిపోయాయి. సుత్తివేలు ఇంట్లో ఫంక్షన్ మొదలైంది. కొంతసేపటికి అక్కడికి మోడ్రన్ డ్రెస్ వేసుకుని పార్వతి వచ్చింది. అక్కడున్న వాళ్లంతా పార్వతిని విచిత్రంగా చూస్తున్నారు. రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు. పార్వతిని చూసి ఆనందమ్మకి కూడా కోపం వచ్చింది. అబ్బబ్బా, ఆనందమ్మ గారు, మీ పరువు మొత్తం గంగలో కలిపేసింది మీ చిన్న కోడలు. ఆ బట్టలేంటండి? శుభకార్యానికి అలాంటి మోడ్రన్ డ్రెస్సులు అవసరమా? చుట్టూ ఆడవాళ్లంతా ఎలా మాట్లాడుకుంటున్నారో చూడండి. మీ కోడలు పార్వతిని వెంటనే ఇంటికి పంపించేయండి, లేకపోతే ఏదేదో జరిగేలా ఉంది. సుత్తివేలు, నన్నే అవమానిస్తున్నావా? అలా సుత్తివేలుతో ఆనందమ్మ కోపంగా మాట్లాడుతుంటే అప్పుడే ఫంక్షన్కి అందంగా మంచి చీర కట్టుకుని వచ్చింది వనజ. బాపు బొమ్మల మెరిసిపోతున్న వనజపై అందరి చూపు పడింది. ఆనందమ్మ కూడా ఆ క్షణం వనజ వైపే చూపు తిప్పుకోకుండా చూస్తుంది. అంతలో సుత్తివేలు, ఆహా, ఇది కదా అసలైన కట్టుబాటంటే. ఇది కదా శుభకార్యం సమయంలో ఉండే పద్ధతి. ఏమో అనుకున్నాను గాని మీ పెద్ద కోడలు మంచి లక్షణమైన అమ్మాయి. సుత్తివేలు అలా అనగానే ఆనందమ్మ పొంగిపోయింది. వెంటనే వనజ దగ్గరికి వెళ్లి, శభాష్ వనజ, ఎక్కడైతే నా పరువు పోయిందో అక్కడే మళ్ళీ అందరూ నన్ను గౌరవించేలా చేశావు. మొదటి నుండి నిన్ను గమనిస్తున్నాను. మౌనంగా నీ పనేదో నువ్వు చేసుకుంటున్నావు. పార్వతి నిన్ను ఎన్ని మాటలన్నా పట్టించుకోలేదు, నాకు కూడా చెప్పుకోలేదు. నీ వినయం, గౌరవం నాకు బాగా నచ్చాయి. ఇప్పుడు నీ సంస్కారం కూడా నాకెంతో నచ్చింది. అలా వనజని పొగుడుతూ ఆనందమ్మ అక్కడున్న వాళ్లకి తన పెద్ద కొడలిగా పరిచయం చేస్తుంది. ఇక మోడ్రన్ డ్రెస్లో వచ్చిన పార్వతి మాత్రం అవమానం తట్టుకోలేక అక్కడి నుండి పరారవుతుంది. కొడుకు మెచ్చిన కోడలే ఆఖరికి అత్త మెచ్చే కోడలిగా, అత్త గౌరవాన్ని కాపాడే కోడలిగా అవుతుంది. రాజేంద్ర చాలా సంతోషంగా ఇంటికొచ్చి తన భార్య వినీతకు మిఠాయిలిచ్చాడు. వినీతకి చాలా సంతోషం వేసింది. ఏదో శుభవార్త చెప్పబోతున్నాడని తెలిసి ఆనందంతో పొంగిపోతుంది వినీత. ఇంతలో, తొందరగా చెప్పండి, ఏంటి విశేషం? ఈరోజు కొత్తగా మిఠాయిలు తీసుకొచ్చారు. మావయ్య మావయ్య, మీ అబ్బాయి మిఠాయిలు తీసుకొచ్చారు, ఏంటో అడగండి. అరే, కాస్త ఆగొచ్చు కదా. ముందు నీకు చెప్పాక నాన్నతో కూడా చెప్తాను కదా. రాజేంద్ర అలా అంటూ ఉండగానే అక్కడికి రంగయ్య వస్తాడు. మిఠాయిలా? మిఠాయిలా? ఎక్కడా? తొందరగా ఇవ్వండి. తిని చాలా రోజులైంది. అప్పుడెప్పుడో తిన్నాను, తర్వాత తినే భాగ్యమే కలగలేదు. ఇదిగోండి, తీసుకోండి నాన్న, తీసుకోండి. అలా రాజేంద్ర ఇచ్చిన మిఠాయిలు తీసుకుని తింటూ రంగయ్య తెగ సంబరపడిపోయాడు. బాలే ఉన్నాయిరా అబ్బాయి. ఇంతకీ ఏంటి రోజు మిఠాయిలు తెచ్చావు? ఉద్యోగం వచ్చిందా నీకు? అవునా అన్న, ఉద్యోగం వచ్చింది. గుమస్తా ఉద్యోగం. గుమస్తా ఉద్యోగమా? అయితే ప్రశాంతంగా చేసుకోవచ్చు. అవును, చేస్తూ ఉంటే జీతం కూడా పెంచుతారంట. అలా రాజేంద్ర చెప్పగానే సంతోషంలో ఒక మిఠాయి తీసుకుని రాజేంద్రకి తినిపించింది వినీత. రంగయ్య మాత్రం, ఏం ఉద్యోగమో ఏంటో, ఆ చిన్నోడు చరణ్ చూడు, బాగా సంపాదించి పెద్ద ఇల్లు కట్టుకున్నాడు. నువ్వేమో ఇలా చిన్న ఉద్యోగానికే తెగ సంబరపడిపోతున్నావు. నాన్న, ఇంకోసారి వాడి మాట మాట్లాడకు. బాగా సంపాదించి ఇల్లు కట్టుకుంటే పెద్ద పోటుగాడవాడు. ఆ రోజు అమ్మకు బాగోలేకపోతే అస్సలు పట్టించుకోలేదు. కనీసం నిన్నైనా వాడింటికి తీసుకెళ్లి చూస్తున్నాడా? వాడి పెళ్ళం కొంగు పట్టుకొని తిరుగుతున్నాడు. వాణ్ణి వాడి పెళ్ళం కనిందా? పెంచి పెద్ద చేసిందా? నా భుజాలపై ఎత్తుకొని తిప్పాను నాన్న వాణ్ణి. కాని వాడిప్పుడు మనల్ని అస్సలు చూడటం లేదు. సరేలేరా, ఏదో నోరు జారాన్లే. ఉద్యోగం వచ్చింది, మంచి విషయమే కదా. ఇకనైనా చల్లగా ఉండు. అత్తయ్య ఉండుంటే ఇప్పుడు ఎంతో బాగుండేది, చాలా సంతోషించుండేది. ఏవండి, ఈరోజు మంచి కూరలు చేస్తాను, అందరం కలిసి తిందాం. అమ్మా, అన్నంలోకి పప్పు, వేడివేడి నెయ్యి, కారం పొడి అన్నీ చేయాలి. తిందాం, కడుపు నిండా తిందాం. అలా రంగయ్య అంటూ ఉండగా రాజేంద్ర కూరగాయలు తరిగాడు. వినీత వంట పని మొదలెట్టింది. సరదాగా మాట్లాడుకుంటూ వంటలు పూర్తి చేశారు. ఇక ముగ్గురు కూర్చొని తింటూ మాట్లాడుకుంటున్నారు. ఒరే రాజేంద్ర, ఇప్పటి వరకు ఒక పూట పస్తులున్నాం. ఇక ఆ సమస్య ఉండదు.
అన్నట్టు జీతం డబ్బుతో నాకు ఒక జత బట్టలు కొనిపెట్టరా, సరేనా? అలాగే నాన్న, మీ ఇద్దరికి మంచి బట్టలు కొనిపెడతానులే. ఏవండి, మనం మొత్తం ఖర్చు చేయకుండా కాస్త పొదుపు చేద్దాం. ఇప్పటి నుండి పొదుపు చేస్తేనే మనం రేపు పెద్ద ఇల్లు కట్టుకోవచ్చు. వినీత అలా అనగానే రాజేంద్రకి మరోసారి కోపం తన్నుకొచ్చింది. అబ్బబ్బబ్బా, ఏంటి మీరు ఇల్లు ఇల్లు అంటారు? వాడిలా పెద్ద ఇల్లు కట్టుకుంటేనే గొప్ప అంటూ రాజేంద్ర కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. రంగయ్య మాత్రం తినడం ఆపకుండా తింటూనే ఉంటాడు. అమ్మా వినీత, వాడి కంచంలో ఇంకా అన్నం అలాగే ఉంది, అది కూడా నా కంచంలో వేసేయి, వృధా కాకుండా తిని పెడతాను. అలా రంగయ్య కంచంలోకి అన్నం వేసి తన భర్త రాజేంద్ర వెనకాలే వెళ్ళింది వినీత. ఇంటి బయట బాధపడుతున్న రాజేంద్రని చూసి, అలా బాధపడితే ఎలాగండి? ఇప్పుడు నడుస్తుంది మన సమయం కాదు. కాలం ఎవరిని ఎలా తీసుకెళ్తుందో, ఎక్కడికి తీసుకెళ్తుందో ఎవ్వరికీ తెలీదు. కాస్త ఓపిక పట్టాలి. కాలమే అన్నింటికీ సమాధానం చెప్తుంది అంటూ వినీత కన్నీళ్లు పెట్టుకుంది. వినీతని ఓదారుస్తాడు రాజేంద్ర. ఇంతలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తుంది. జోరుగా వర్షం కురవడంతో భయపడింది వినీత. ఇక రాజేంద్ర వినీతలకి పక్కనే ఉన్న ఇంటి నుండి నవ్వులు వినిపిస్తాయి. ఆ నవ్వులు ఎవరివో కావు, తన తమ్ముడు చరణ్, అతని భార్య జలజవి. మేడపైన నవ్వుతూ చల్లని వర్షాన్ని, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు చరణ్, జలజ. ఏవండి, మేడపైన మనం వేడివేడి వంటకాలు ఏర్పాటు చేద్దాం. అప్పుడు అందరం కలిసి ఇక్కడే తిందాం, ఏమంటారు? అలాగే జలజ, ఇప్పుడే అన్నీ ఏర్పాటు చేస్తానుండు అంటూ చరణ్ అప్పుడే ఆ వంటకాలన్నీ తెప్పిస్తాడు. ఇక చరణ్ జలజతో పాటు జలజ తల్లి కాంచన కూడా ఉంది. ముగ్గురు కలిసి మేడపై వేడివేడిగా వంటలు తింటుంటారు. నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటారు. వాళ్ల నవ్వులు చూసి కోపంతో ఊగిపోతాడు రాజేంద్ర. చూసావా వినీత, వాడికెంత పొగరో చూసావా? మనం ఇక్కడి నుండి చూస్తున్నామని తెలుసు, అయినా వాడు మనల్ని అవమానించడానికి అలా చేస్తున్నాడు. వాళ్ళని పట్టించుకోకండి. అవతల ఈ వర్షం ఎక్కువవుతుంది. ఏం జరుగుతుందో ఏంటో, నాకు భయంగా ఉంది. రాజేంద్ర వినీతలు అలా మాట్లాడుకుంటూ ఉండగా ఇంట్లో నుండి రంగయ్య కేకలు వినిపిస్తాయి. ఏం జరిగిందో ఏంటోనని రాజేంద్ర వినీతలు తొందరగా వెళ్లి చూస్తారు. ఓరి నాయనో, ఒరే రాజేంద్ర, తొందరగా రారా, ఇంట్లోకి నీళ్ళొచ్చేస్తున్నాయి చూడు. అవునండి, ఈ భారీ వర్షానికి వరద నీరుస్తుంది. వినీత, ఒక పని చేద్దాం, ఈ నీళ్లు బయట పోద్దాం. అదిగో ఆ పాత్రలెందుకో, తొందరగా. నాన్న, మీరు కూడా కాస్త సాయం చేయండి. అలాగేరా, నేను ఆ వైపు ఉంటాను, మీరు ఈ వైపు చూసుకోండి అంటూ రంగయ్య ఓవైపు, రాజేంద్ర వినీత మరోవైపు ఉండి ఇంట్లోకి వచ్చిన నీళ్లను పాత్రలతో తోడి బయటపడేస్తుంటారు. ఇక వర్షం ఇంకాస్త ఎక్కువైంది. వామ్మో, ఈ వాన ఇప్పుడే రావాలా? ఇల్లు మునిగిపోయేలా ఉంది. నాన్న, అలా అప్పచెక్కున్న మాటలు మాట్లాడకండి, కాస్త మాట్లాడకుండా ఉండండి. ఏవండి, ఇప్పుడేం చేద్దాం? ఏదో ఒకటి చెయ్యాలి. ముందు ఇంట్లో నుండి బయటకెళ్ళిపోదాం. ఒరే రాజేంద్ర, నేనొక మాట చెప్తాను, వినరా? కోపం తెచ్చుకోకు. ఏంటి నాన్న, ఏం చెప్పాలనుకుంటున్నారు? నీ తమ్ముడి ఇంటికి వెళ్దాం. మన ఇల్లు ఖచ్చితంగా మునిగిపోతుంది. ఈ సమయంలో మనం ఇంకెక్కడికి వెళ్తాం చెప్పు? నా మాట విని మీ తమ్ముడి ఇంటికి వెళ్దాం. నాన్న, చావమన్నా చస్తాను గాని ఆ ఇంటికి మాత్రం రాను. మనం ఇక్కడ ఇంత కష్టపడుతుంటే అక్కడ మేడపైన వాడేం చేస్తున్నాడో చూడు. కనీసం మన వైపు కాస్తైనా చూస్తున్నాడా? ఆ నవ్వులు చూడు, వాళ్ళ సంతోషం చూడు. అలా రాజేంద్ర అంటుండగా పక్కింటి మేడపైన చరణ్, జలజ, కాంచన కూర్చొని వేడి వేడి వంటలు తింటుంటారు. బాబు, అక్కడ చూడు, మీ అన్న వాళ్ళ ఇల్లు మునిగిపోతుంది. మునగనివ్వమ్మా, మా ఆయనంటే వాళ్ళకి అస్సలు ఇష్టం లేదు. ఇప్పటికే మా ఆయనపై పగ పెట్టుకుని బతుకుతున్నారు. అలాంటి వాళ్ళకి ఆ దేవుడు మంచి పని చేస్తున్నాడులే. అది కాదమ్మా, ఎంతైనా రక్త సంబంధం. వాళ్ళు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. అలా వదిలేస్తే ఎలా? ఒక్కసారి ఆలోచించండి. ఇక చాలమ్మా, ఆపు. వాళ్ళు ఆపదలో ఉంటే మాకేంటి నష్టం? వాళ్ళని మేమేం అనలేదు కదా. మా బ్రతుకు మేం బ్రతుకుతున్నాం. వాళ్ళ గురించి మాకు అనవసరం. అది నువ్వు చెప్పకూడదు, మీ ఆయన చెప్పాలి కదా. మా ఆయన కూడా అదే చెప్తాడు. ఎవరిని బ్రతిమాలాల్సిన పని లేదు అని జలజ అనటం చూసి వినీత కోపంతో ఊగిపోతుంది. చీచి, ఏం బతుకులే మీవి? డబ్బు మాయలో పడి ఇలా మనుషుల్ని విడగొడుతున్నారు. మీది ఒక బ్రతుకేనా? విషపు మాటలు చెప్పి మనసుని మాయ చేస్తున్నారు. మాయ మాటలు చెప్పి మీరేం సాధించలేరు. ఒరే చరణ్,
ఇంకా ఏం మాట్లాడకుండా అలా విగ్రహంలా ఉండు. మీ అమ్మ నిన్ను గారాబంగా చూసిందిరా. వాణ్ణి పనికి పంపించి నిన్ను చదివించాం. ఇప్పుడేమో నువ్వు పెద్ద ఉద్యోగం చేస్తూ డబ్బు సంపాదించి మేడపై ఉంటున్నావు. నాన్న, ఇక పదండి, తొందరగా వెళ్ళిపోదాం అంటూ రాజేంద్ర, వినిత, రంగయ్యలు ఆ నీళ్లలో ఈదుకుంటూ చెక్కలు కర్రల సాయంతో అక్కడి నుండి ముందుకు వెళ్తుంటారు. వాళ్ళని చూస్తూ మేడపైన చరణ్, జలజ, కాంచనలు తింటూ ఉంటారు. ఇదిగో జలజ, మీ ఆయనకి మనసు చాలా బాధగా ఉంటుందేమో ఇప్పుడు. కాస్త పక్కకి తీసుకెళ్లి ఓదార్చవే. చూడమ్మా, వరదకి ఎవరు ఎలా కొట్టుకుపోతే మాకేంటి? ఊళ్ళకి ఊళ్ళు కొట్టుకుపోని పట్టించుకోకండి. మనం జాగ్రత్తగా ఉండాలమ్మాయి. ఈ ఇల్లు కూలిపోదు కదా. ఏంటమ్మా నువ్వు? దీన్ని ఎంతో ఖర్చు పెట్టి కట్టించాడు మా ఆయన. భూకంపం వచ్చినా ఈ ఇల్లు కాస్త కూడా కదలదు. అలా జలజ, కాంచన తింటూ మాట్లాడుకుంటూ ఉండగా చరణ్ మాత్రం ఆలోచిస్తున్నాడు. వరద నీటిలో వెళ్తున్న తన అన్న రాజేంద్రను, తన తండ్రి రంగయ్యని చూశాడు. చిన్నప్పుడు రాజేంద్ర, రంగయ్యలు చూపిన ప్రేమ, అభిమానం, అనురాగం గుర్తొస్తాయి. మనసులో వాళ్లతో గడిపిన క్షణాలు గుర్తొస్తాయి. ఇక చరణ్ అరుస్తూ, అన్నయ్య, నాన్న, వస్తున్నాను అంటూ అక్కడి నుండి పరుగెత్తడం మొదలెడతాడు. చరణ్ని చూసి జలజ, కాంచనలు ఆశ్చర్యపోతారు. వసై జలజ, నీ మొగుడు చూడు, వాళ్ళ అన్న కోసం, నాన్న కోసం పరిగెడుతున్నాడు. ఏవండి, ఆగండి. మీరెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. వాళ్ళు ఎలాగైనా పోని, మీరు మాత్రం పట్టించుకోవద్దు. ఇక్కడి నుండి కదలొద్దు. అలా మాటలతో చెప్తావేంటే? చేతులు పట్టుకొని లాక్కురా అంటూ కాంచన తన కూతురు జలజకి చెప్తుంది. ఇక ఆవేశంతో కోపం కట్టలు తెంచుకొని చరణ్ తన భార్య జలజని లాగిపెట్టి ఒక్కటిస్తాడు. ఆ దెబ్బతో జలజ నోరు మూసుకుంది. వాళ్లను కాపాడకపోతే ఈ బ్రతుక్కి ఒక అర్థం ఉండదు. చిన్నప్పటి నుండి నన్ను వాళ్ళు పెంచితేనే నేను నీ మొగుడిగా ఉన్నాను. వాళ్లే లేకుంటే నేనుండేవాణ్ణి కాదు. ఈరోజు నువ్వు నాతో ఉండేదానివి కాదు. ఇన్నాళ్ళు నీ మాయమాటల్లో పడి కన్నవాళ్లని దూరం పెట్టాను. ఈరోజు నా అన్న ఆపదలో ఉన్నాడు. అయినా అలాగే చూస్తూ ఊరుకోను. అది కాదండి, నేను చెప్పేది. డబ్బులు ఇవాళ కాకపోతే రేపైనా సంపాదించుకోవచ్చు, కానీ మనుషులు ఒకసారి పోతే మళ్ళీ సంపాదించుకోలేం అంటూ చరణ్ వేగంగా కిందకెళ్తాడు. వరద నీటిలో చిక్కుకొని వెళ్తున్న తన అన్న రాజేంద్ర చేతులు పట్టుకుంటాడు. రాజేంద్ర తన తండ్రి రంగయ్య చేతులు పట్టుకుంటాడు. రంగయ్య తన కోడలు వినీత చేతులు పట్టుకుంటాడు. అలా అందరూ వరద నీటికి ఎదురీది చరణ్ ఇంటికి చేరుకున్నారు. తమని కాపాడిన చరణ్ని చూసి రాజేంద్ర చాలా సంతోషిస్తాడు. ఏంట్రా, మేము చచ్చే ముందు గుర్తొచ్చామా నీకు? ఒకవేళ ఆ వరదల్లో ఇరుక్కుపోయి చనిపోయుండుంటే? నాన్న, అలా అనకండి. దయచేసి మీరు అలా మాట్లాడకండి. నేను చేసింది తప్పే. ఇన్నాళ్ళు డబ్బు మాయలో పడి మిమ్మల్ని మర్చిపోయాను. అన్నయ్య, ఇక మీరు దూరంగా ఉండాల్సిన పని లేదు. అందరం ఇక్కడే బ్రతుకుదాం, సంతోషంగా ఉందాం. ఆ మాట నీ నోటి నుండి వచ్చింది, నీ భార్య నోటి నుండి రాలేదు కదా. అక్క, క్షమించక్క. నీ చెల్లిని తప్పు చేశాను, క్షమించొదిలే. ఇక మనమందరం కలిసిమెలిసి ఉందాం. అబ్బబ్బా, ఎంత ఆనందంగా ఉందో! ఈ వర్షం వల్ల ఇన్నాళ్లకు మన కుటుంబం మళ్ళీ కలిసిపోయింది. నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ రంగయ్య మురిసిపోతాడు. రంగయ్యని చూసి నవ్వుతూ చరణ్, రాజేంద్రలు ఆనందిస్తారు. ఇక ఆ తరువాత ఆ కుటుంబం ఏ గొడవ లేకుండా సంతోషంగా బ్రతుకుతుంది.